ప్రధాని నివాసం దగ్గర రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, మల్లికార్జున ఖర్గే ఇతర కాంగ్రెస్ ముఖ్యులంతా చేస్తున్న ధర్నా ఇంకా కొనసాగుతోంది. రాహుల్ గాంధీకి నచ్చజెప్పడానికి కేంద్ర మంత్రులు జితేంద్ర సింగ్ ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. గంటన్నర నుంచి కాంగ్రెస్ నిరసన కొనసాగుతోంది. మా ప్రతినిధి మహాత్మాతో మాట్లాడదాం. మహాత్మా, ప్రధాని ఇంటి ముందు ఇంతసేపు ధర్నా చేస్తున్నారు అని అంటే వాళ్ళ డిమాండ్ కూడా చాలా స్పష్టంగా ఉంది. ఏం చెప్తున్నారు? అటు నుంచి ఎవరైనా స్పందిస్తున్నారా? జితేంద్ర సింగ్ కావచ్చు, హోంశాఖ నుంచి కొంతమంది వచ్చి రాహుల్ గాంధీతో మంతనాలు చేస్తున్నారు. ఎలాంటి చర్చలు జరుపుతున్నారు? ఏం చెప్తున్నారు రాహుల్ గాంధీకి ధర్నా విరమింపజేయడానికి? కేంద్ర ప్రభుత్వం తరఫున కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ స్వయంగా వచ్చి రాహుల్ గాంధీతో అక్కడ మంతనాలు జరిపి వెళ్లిన దృశ్యాలను కూడా మనం చూసాం. ఆయన చెప్తున్నది ఒకటే, ప్రస్తుతం దీక్ష విరమించాలి, ఏ డిమాండ్స్ ఉన్నా వాటన్నిటి మీద చర్చించడానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది అన్న మాట ఆయన చెప్పుకుంటూ వచ్చారు. మధ్యలో ఒకసారి ఆయన ప్రధాని నివాసం లోపలికి వెళ్ళి ప్రధానితో కూడా మాట్లాడి మళ్ళీ బయటకు వచ్చినట్టుగా కూడా మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. అంటే అక్కడ దీక్ష చేయడం అన్నది కేంద్ర ప్రభుత్వం ఎలాగైనా సరే ఆ దీక్షను విరమింప చేయాలని చెప్పి చూస్తుంది. ఇది కంప్లీట్గా కేంద్ర ప్రభుత్వానికి ఒక షాకింగ్గానే చెప్పుకోవచ్చు. పూర్తిగా అనూహ్యమైన ఘటన. ఈ రకంగా చేస్తారని ఏ ఒక్కరు కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. నిన్న పార్లమెంటును ముట్టడించే క్రమంలో కాక్రోచ్ జనతా పార్టీ ఇచ్చిన పిలుపు మేరకు విద్యార్థులు పార్లమెంటును ముట్టడించడం, ఆ సందర్భంగా చోటు చేసుకున్న హింస, పోలీసుల లాఠీచార్జీ, బాష్పవాయు ప్రయోగం, వీటన్నిటి తర్వాత కాంగ్రెస్ పార్టీలో ఒక రకమైన చలనం వచ్చిందని చెప్పుకోవచ్చు. ఆ క్రమంలోనే ఈరోజు ప్రధాని నివాసానికి సమీపంలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఎవరైతే గాయపడ్డ క్షతగాత్రులైన కార్యకర్తలు ఉన్నారో లేకపోతే విద్యార్థులు ఉన్నారో వారిని పరామర్శించడానికి రాహుల్ గాంధీ వచ్చారు. ప్రారంభమయ్యాయి. నిన్నంతా కూడా ఉద్రిక్త పరిస్థితి మనం చూసాము. విద్యార్థులంతా పార్లమెంటు ముట్టడికి ప్రయత్నించారు. అలాగే చాలా మంది విద్యార్థులు గాయపడ్డారు. మరోవైపు ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీ, కాంగ్రెస్ ముఖ్య నేతలంతా ఆర్ఎంఎల్ హాస్పిటల్కి వెళ్ళి వాళ్ళను పరామర్శించారు. ఇవాళేమో ప్రధాని ఇంటి ముట్టడికి చేస్తున్న ధర్నా చూస్తున్నాము, ఇంటి ముందు చేస్తున్న ధర్నా చూస్తున్నాము. సో ఇదంతా కూడా నిన్న ఉదయం నుంచి కొనసాగుతూనే ఉంది తప్ప ఒక కంక్లూజన్ వస్తున్న దిశగా అయితే కనిపించట్లేదు. ఇలాగే కంటిన్యూ అవుతుందా? మరి దీన్ని ఆపు చేయడానికి అటు నుంచి ఏమైనా చర్చలకు సంబంధించి పిలిచే అవకాశం ఉంటుందా? ఎలా ఉండబోతుంది కంక్లూజన్? దీని కంక్లూజన్ ఒకటే, ఆ డిమాండ్స్ని కేంద్ర ప్రభుత్వం పరిశీలించి ఆమోదించి విరమింపజేయడమే. ఇక్కడ ప్రధానంగా విద్యార్థులు గత కొద్ది రోజులుగా చేస్తున్న ఆందోళన కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని. ఎందుకంటే నీట్ యూజీ పరీక్షల పేపర్ లీకేజ్ కారణంగా లక్షలాది మంది విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కొంతమంది ఆత్మహత్యలకు కూడా పాల్పడ్డారు. సో దీనంతటికీ బాధ్యుడైన కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలంటూ వాళ్ళు పట్టుబట్టారు. అదే డిమాండ్ ఇటు విపక్షం కూడా చేస్తూ వచ్చింది. రాహుల్ గాంధీ ఈ ఉదయం ట్వీట్ చేసినప్పుడు కూడా ఆయన ప్రధానంగా ఇద్దరిని రాజీనామా కోరారు. అది ఈ విద్యార్థుల్ని ఇబ్బందులు పెట్టి పేపర్ లీకేజ్ ఘటనలకు బాధ్యత వహిస్తూ ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని, ఎట్ ద సేమ్ టైం విద్యార్థుల మీద లాఠీ జులిపించి వారిని గాయపరిచినందుకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా రాజీనామా చేయాలంటూ ఆయన ట్వీట్ చేశారు. ఇప్పుడు ఆ ఇద్దరితో పాటుగా ప్రధాని సైతం రాజీనామా చేయాలి, మొత్తం ఎపిసోడ్కి బాధ్యత వహిస్తూ ప్రధాని సైతం రాజీనామా చేయాలంటూ ప్రధాని పేరును కూడా ఆ జాబితాలో చేర్చి ఏకంగా ప్రధాని నివాసం ఎదుటనే బైఠాయించిన పరిస్థితిని మనం చూస్తున్నాం. నిజానికి గాయపడ్డ విద్యార్థుల్ని పరామర్శించడం కోసం హాస్పిటల్కి వచ్చి ఆ హాస్పిటల్ నుంచి నేరుగా కాలినడకన ప్రధాని నివాసం వరకు నడుచుకుంటూ వచ్చి బైఠాయించారు. మధ్యాహ్నం 3:30 నుంచి ఈ ఆందోళన కొనసాగుతుంది. ఊహించని పరిణామంతో కేంద్ర ప్రభుత్వం సైతం ఏం చేయాలో ఒక దిక్కుతోచని పరిస్థితిలోకి వెళ్ళిపోయిందని చెప్పవచ్చు. చివరికి కేంద్ర ప్రభుత్వానికి ఇన్ఫర్మేషన్ లేదా, ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఉంటుంది, పోలీస్ వ్యవస్థ ఉంటుంది. ఇంత పెద్ద ధర్నా ప్రధాని మోదీ ఇంటి ముందు జరగబోతోంది అంటే ఎలా ఇన్ఫర్మేషన్ లేకుండా ఉంటుంది? ఎగ్జాక్ట్లీ, ఈ ధర్నా ఏమీ ముందుగా ప్రకటించి చేసిన ధర్నా కాదు కాబట్టి ఇంటెలిజెన్స్కి సమాచారం లేదు. కేంద్ర ప్రభుత్వం కూడా ఈ రకంగా జరుగుతుందని ఏ మాత్రం ఊహించలేకపోయింది. ఇటు సీజేపీ వాళ్ళు చేసిందైతే పర్మిషన్ తీసుకున్నారు. వాళ్ళు కేవలం జంతర్ మంతర్కే పరిమితం కావాలన్న కొన్ని కండిషన్స్ ఇవన్నీ ఉన్నా వాటిని అధిగమించి ముందుకొచ్చి పార్లమెంటును ముట్టడించడం అనేది ఎగ్జాక్ట్లీ ఇది ముందుగా అనుకున్నది కాదు, ముందుగా చెప్పింది కాదు. చివరికి కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు కూడా ఈ తరహా ధర్నా ఉంటుందని ఎటువంటి సందేశం లేదు. ఆల్ ఆఫ్ ఎ సడన్ ప్రధాని నివాసానికి సమీపంలో ఎయిమ్స్, సఫ్దర్జంగ్ హాస్పిటల్స్ ఉన్నాయి. కొంతమంది సఫ్దర్జంగ్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. నిన్న పోలీస్ లాఠీచార్జీలో గాయపడ్డ విద్యార్థులు వారిని పరామర్శించడం కోసం అక్కడికి వచ్చి ఆ సఫ్దర్జంగ్ ఏరియా హాస్పిటల్ దగ్గర నుంచి నేరుగా ప్రధాని నివాసానికి నడుచుకుంటూ వచ్చేశారు. సో అది ఎవరు కూడా ఊహించలేకపోయారు. నడుచుకుంటూ వస్తున్న వాళ్ళు కూడా మామూలు వ్యక్తులు కూడా కాదు,
పార్లమెంటు సభ్యులు, ప్రధాన ప్రతిపక్ష నేతలు వీరంతా ఉన్నారు. లోక్సభలో ప్రతిపక్ష నేత, రాజ్యసభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ కానీ, మల్లికార్జున్ ఖర్గే కానీ, ప్రియాంక గాంధీ, కేసీ వేణుగోపాల్, మాణిక్యం ఠాకూర్, ఇలా ఆ పార్టీకి సంబంధించిన ఎంపీలు, ముఖ్య నేతలు అందరూ నడుచుకుంటూ వచ్చి ప్రధాన నివాసం ఎదురుగా బైఠాయించేసరికి పోలీస్ వ్యవస్థకు కూడా ఏం చేయాలో పాలుపోని పరిస్థితి నెలకొనుంది. ఆ తర్వాత కొంతమందిని అరెస్ట్ చేసే ప్రయత్నం చేశారు. అక్కడికి బస్సుల్ని తీసుకుని వచ్చారు. అంటే ఈ ఎంపీలకు తోడుగా వచ్చిన పార్టీ కార్యకర్తలు, కింది స్థాయి వాళ్ళందరినీ కూడా కొంతమందిని ఇప్పటికే అక్కడి నుంచి తరలించారు. అయినా సరే రాహుల్ గాంధీ అక్కడి నుంచి కదిలేదే లేదు, మా డిమాండ్లను నెరవేర్చే వరకు మేము ఇక్కడి నుంచి కదలబోమంటూ భీష్మించి కూర్చున్న పరిస్థితిని మనం ఇక్కడ చూస్తున్నాం. దృశ్యాల్లో కేంద్ర మంత్రితో, జితేంద్ర సింగ్తో చర్చలు, మంతనాలు సాగించిన దృశ్యాలు కూడా మనకు కనిపిస్తూనే ఉన్నాయి. ఆ ఇద్దరి మధ్య ఏ రకమైన సంభాషణ చోటు చేసుకుంది, రాహుల్ గాంధీ డిమాండ్లకు జితేంద్ర సింగ్ ఎటువంటి సమాధానం ఇచ్చారు ఏంటి అనేది ఇంకా పబ్లిక్ డొమైన్లో అయితే పెట్టలేదు. కాకపోతే అక్కడ పబ్లిక్గా చేస్తున్న నినాదాలు ఈ ముగ్గురు రాజీనామా చేయాలి. ధర్మేంద్ర ప్రధాన్ నుంచి మొదలుపెట్టి అమిత్ షా, ప్రధాని నరేంద్ర మోదీ వరకు ముగ్గురు రాజీనామా చేయాలన్న డిమాండ్ చేస్తున్నారు. విద్యార్థుల భవిష్యత్తుతోటి ఈ నీట్ యూజీ పేపర్ లీకేజ్ ఘటన వారి భవిష్యత్తుతోటి ఆటలాడుకోవడమే. ఇలాంటి ఘటనకు పాల్పడ్డ అప్పుడు బాధ్యుల్ని చర్యలు తీసుకోలేదు. కొన్ని విజువల్స్ వస్తున్నాయి మనకు ఈ ధర్నా ప్రదేశం నుంచి. ఒకసారి ఆ విజువల్స్ చూడొచ్చు మనము. మహాత్మా, మీరు ఒకసారి విజువల్స్ మీరు కూడా చూడొచ్చు. అక్కడ రాహుల్ గాంధీతో కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ మంతనాలు జరుపుతున్నారు. చాలాసేపు మాట్లాడిన తర్వాత అదే విషయాన్ని ఫోన్లో జితేంద్ర సింగ్ మాట్లాడుతున్న దృశ్యాలు చూడొచ్చు. మేబీ ప్రధానికి కానీ, సంబంధిత అధికారులకు కానీ, ప్రభుత్వ పెద్దలకు ఆ సమాచారాన్ని చేరవేస్తున్నట్టుగా తెలుస్తోంది. దానికి సంబంధించి మనకి ఏమైనా ఇన్ఫర్మేషన్ వస్తోందా? ప్రకారం రాహుల్ గాంధీతో మాట్లాడిన తర్వాత ధర్నా విరమించాలని చెప్పి విజ్ఞప్తి చేశారు. అయితే తమ డిమాండ్లు నెరవేరే వరకు లేదా ఒక స్పష్టమైన హామీ వచ్చే వరకు ధర్నా విరమించేది లేదు అని రాహుల్ గాంధీ చెప్పినట్టుగా తెలుస్తుంది. ఆ డిమాండ్ల మీద ప్రధానితో ఇమ్మీడియట్గా అక్కడి నుంచే ఫోన్లో మాట్లాడుతున్న దృశ్యాల్ని మనం స్క్రీన్ మీద చూస్తున్నాం. ఫోన్లో మాట్లాడిన తర్వాత అటువైపు నుంచి ఏమైనా రెస్పాన్స్ వచ్చిందా, దానికి రియాక్షన్ ఏంటి అన్నది మనకు కాసేపట్లో ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. బట్ ఏదేమైనా ఇదంతా కూడా ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా కోసం గట్టిగా పట్టుపడుతున్నట్లుగానే మనకు అర్థమవుతా ఉంది. అయితే కేంద్ర ప్రభుత్వం, ప్రధాని నరేంద్ర మోదీ ఈరోజు ఉదయం మంగళ్ మిలన్ అంటే ఎన్డీఏ పక్షాల మీటింగ్ జరిగినప్పుడు, ఎన్డీఏ ఎంపీల మీటింగ్ జరిగినప్పుడు ఈ అంశానికి సంబంధించి కూడా ప్రస్తావన తీసుకుని వచ్చారు. విద్యార్థులను సరైన దారిలో నడిపించాలి, నీట్ పేపర్ లీకేజ్ జరిగింది, దాన్ని వెనువెంటనే ఆ బాధ్యులను గుర్తించి 13 మందిని అరెస్టు కూడా చేశామంటూ ఆయన చెప్పుకుంటూ వచ్చారు. అంటే ఆ 13 మంది ఎవరైతే పేపర్ లీకేజ్కి బాధ్యులో వారందరినీ అరెస్ట్ చేశాము, ఆ వెంటనే రీ ఎగ్జామ్ నిర్వహించడము, ఆ రెగ్యులర్ కోర్సులో విద్యార్థుల భవిష్యత్తుకు ఇబ్బంది కలగకుండా కౌన్సిలింగ్ ఇవన్నీ కూడా మున్ముందుకు జరుగుతూనే ఉన్నాయన్న ఉద్దేశంలో ఆయన మాట్లాడుకుంటూ వచ్చారు. కానీ ప్రతిపక్షాలు మాత్రం దీన్ని రాజకీయం చేసే ప్రయత్నం చేస్తున్నాయి. అంటే విద్యార్థులకేమీ ఒక ఇయర్ లాస్ అవ్వడమో లేకపోతే వాళ్ళకి ఇబ్బందో ఏదో జరగలేదు, అయినప్పటికీ ప్రతిపక్షాలు దీన్ని రాజకీయం చేస్తున్నాయన్న కోణంలో ఆయన మాట్లాడుతూ వచ్చారు. కానీ 20 మంది విద్యార్థులు చనిపోయారు, ఎంతో మంది ఎంత ట్రామా ఫేస్ చేశారు. అది ప్రతిపక్షాల వాదన. ఈ పేపర్ లీకేజ్ జరగడం వల్ల అనేక మంది ఆత్మహత్యలు చేసుకున్నారు. మంచిగా ఎగ్జామ్ రాసి మంచి స్కోర్ వస్తుంది, మంచి ర్యాంకు కొడతాను అనుకున్న వాళ్ళు ఇప్పుడు మళ్ళీ ఎగ్జామ్ అనేసరికి మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకున్న వాళ్ళు కొంతమంది ఉన్నారు. ఇలా అంటే ఈ పేపర్ లీకేజ్ ఘటన అనేక మంది విద్యార్థుల్ని చాలా మానసికంగా కూడా కృంగదీసింది, ఇబ్బంది పెట్టింది, వారి మీద మరింత ఒత్తిడిని తీసుకుని వచ్చింది. దీనంతటికీ బాధ్యత ఎవరు వహిస్తారు అనేదే ప్రతిపక్షాలు లేవనెత్తుతున్న ప్రశ్న. దానికి బాధ్యత వహించాల్సింది ఆ విద్యాశాఖ మంత్రిగా ఉన్న ధర్మేంద్ర ప్రధాన్. ఆయన మీద కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోకపోవడమే ఇంత దాకా తీసుకొచ్చిందని చెప్పవచ్చు. ఒకవేళ ధర్మేంద్ర ప్రధాన్ని అప్పుడే ఆ పదవి నుంచి తప్పించి ఉంటే ఇటు కాక్రోచ్ జనతా పార్టీ చేపట్టిన ఆందోళనలు కావచ్చు, లేకపోతే ఇప్పుడు ప్రధాని నివాసాన్ని ముట్టడించే పరిస్థితి కానీ రాకుండా ఉండేది. కానీ ధర్మేంద్ర ప్రధాన్ మీద ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం వల్లనే ఇంత భారీ మూల్యం చెల్లించుకోవాల్సిన పరిస్థితి కేంద్ర ప్రభుత్వానికి ఏర్పడిందని చెప్పవచ్చు. ఇప్పుడు ఇది ఖచ్చితంగా కూడా యావత్ దేశాన్నే కాదు ఇతర ప్రపంచ దేశాలని సైతం ఆకట్టుకునే ఇన్సిడెంట్గా మారిపోయింది. ఎందుకంటే ప్రధాన ప్రతిపక్షం
ప్రధాని నివాసాన్నే దాదాపు ముట్టడించిన పరిస్థితి. ఆయన నివాస గేట్ ఎదురుగానే బైఠాయించి అక్కడి నుంచి కదలబోమంటూ భీష్మించి కూర్చోవడం, ఇన్ని గంటలుగా మధ్యాహ్నం 3:30 గంటల నుంచి ఈ హంగామా అంతా కొనసాగడం అన్నది ఇంటర్నేషనల్గా హెడ్లైన్స్ని అట్రాక్ట్ చేస్తుంది. సో ఇది ఒక పెద్ద చర్చనీయాంశంగా మారుతుంది. ఇది ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వానికి కొంత ఇబ్బందికరమైన ఇరకాటంలో పడాల్సిన పరిస్థితుల్లోకే నెట్టిందని చెప్పవచ్చు. మరి దీన్ని ఇప్పుడైనా ఎలా హ్యాండిల్ చేస్తుందన్నది చూడాలి. జితేంద్ర సింగ్ మంత్రాంగం ఫలిస్తుందా లేదా అన్నది చూడాలి. ఇప్పటికైతే చర్చోపచర్చలు జరుగుతున్నాయి. అటు రాహుల్ గాంధీతో మాట్లాడి ఆయన వర్షన్ ఏంటి, ఆయన చేస్తున్న డిమాండ్ ఏంటి అన్నది అటు ప్రధానికి చేరవేయడం, అంటే ఇద్దరి మధ్య ఒక అనుసంధానకర్తగా ప్రస్తుతం జితేంద్ర సింగ్ ఉన్నారు. ఇది ఒక కొలిక్కి వస్తుందా, ధర్నా విరమిస్తారా లేదా అన్నదైతే ఇంకా ఉత్కంఠభరితంగానే ఉందని చెప్పవచ్చు. ప్రధాని నివాసం లోక్ కళ్యాణ్ మార్గ్ కావచ్చు, ఇంకో ఎగ్జిట్ గేట్ ఉన్న అక్బర్ రోడ్ కావచ్చు, అవన్నీ పూర్తిగా దిగ్బంధనానికి గురయ్యాయి. ఎటువంటి వాహనాలు రాకపోకలు సాగించడానికి వీలకుండా పోలీసులు భారీగా బందోబస్తును ఏర్పాటు చేశారు. ఎందుకంటే అక్కడ ఉన్నదంతా కూడా పార్లమెంటు సభ్యులు, రాజ్యసభ సభ్యులు ఉన్నారు, లోక్సభ సభ్యులు ఉన్నారు, కాంగ్రెస్ పార్టీకి చెందిన ముఖ్య నేతలందరూ ఉన్నారు. కాబట్టి అటు కట్టుదిట్టమైన భద్రత నడుమ ఈ ఆందోళనని ఎలా విరమింపచేయాలా అన్న ప్రయత్నాల్లో పోలీసు యంత్రాంగము, కేంద్ర ప్రభుత్వ యంత్రాంగము నిమగ్నమై ఉంది. మహాత్మా, కొంతమంది కాంగ్రెస్ కార్యకర్తలను అక్కడి నుంచి బలవంతంగా లిఫ్ట్ చేసి తీసుకువెళ్తున్న దృశ్యాలు చూసాం కదా, ఇంకా కూడా అదే పరిస్థితి కొనసాగుతోందా? ఎలాగైనా సరే అక్కడి నుంచి ఈ ధర్నా, ఈ నిరసన ప్రదర్శనను ఖాళీ చేయించాలి అన్నది కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. అందుకోసం మరీ బలవంతంగా నిన్నట్లాగా లాఠీ చార్జీ, బాష్పాయు ప్రయోగం ఇలాంటివన్నీ పార్లమెంట్ సభ్యుల మీద చేస్తే ఇంకింత విమర్శలకు గురి కావాల్సి వస్తుంది. కాబట్టి అలా కాకుండా వాళ్ళని శాంతింపజేసి, వాళ్ళని కన్విన్స్ చేసి, మాట్లాడి, చర్చించి అక్కడి నుంచి విరమింప చేయాలన్న ప్రయత్నంలోనే ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం ఉంది. ఎట్ ద సేమ్ టైం ఈ మొబిలైజేషన్ ఎక్కువగా కాకుండా ఇప్పుడు ఈ ధర్నా చేస్తున్న విషయం తెలుసుకుని చుట్టుపక్కల ఉన్న కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు అందరూ కూడా అక్కడికి రావడానికి ప్రయత్నాలు చేస్తున్నారు.